కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, సిడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాసులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కవంపల్లి సత్యనారాయణ, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉన్న దేశాన్ని గాడిన పెట్టి ఆర్థిక పరిపుష్టికి తోడ్పడిన మహనీయుడని కొనియాడారు. ప్రధానిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. ప్రొఫెసర్ గా, ఫైనాన్స్ మినిస్టర్ గా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా, ఆర్బీఐ గవర్నర్ గా సేవలు అందించారని కొనియాడారు. నిరాడంబరుడిగా సామాన్య జీవితం గడిపారని తెలిపారు. ఆయన హయాంలో ఆధార్ కార్డ్, ఆహార భద్రత కార్డ్, 100 రోజుల ఉపాధితో పాటు అమెరికాతో న్యూక్లియర్ ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్నటి రోజు రాత్రి మరణించడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీకి, భారతదేశానికి తీరని లోటు. ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక రంగాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి గాడిన పెట్టి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశ ఆర్థిక పరిపుష్టికి తోడ్పడినటువంటి మహానుభావుడు, గొప్ప వ్యక్తి, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం బాధాకరం. మరి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఆయన కూడా ముఖ్య కారణం. మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినారు. తను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, కేంబ్రిడ్జ్లో చదివిన జ్ఞానాన్ని అంతా ఒక ప్రొఫెసర్గా, ఒక లెక్చరర్గా, వివిధ హోదాలలో ఫైనాన్స్ మినిస్టర్గా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా, అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్గా ఎన్నో పాత్రలు పోషించి భారత ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణము కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరని లోటైన మాట చెప్తూ, వారు ఆర్థిక శాస్త్రవేత్తకే కాకుండా ఈనాటి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, ఎన్ఆర్ఈజెస్ కానీ చాలా చట్టాలు తేవటంలో ప్రముఖ పాత్ర పోషించిన మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. వారి యొక్క జీవన విధానం, వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు, ఇవన్నిటిని కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఈ ప్రపంచం, దేశం మర్చిపోదు. వారి ఆశయ సాధన కోసం వారు చూపించినటువంటి బాటలో కంకణబద్ధులమై పనిచేస్తామని, తప్పకుండా వారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తాం. ఈరోజు దేశ ఆర్థిక పరిస్థితులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందించి దేశ ప్రజలకు పూర్తి స్థాయిలో మన్నలు పొందే విధంగా ప్రజలందరికీ 2004 నుంచి 2014 వరకు ఏకైక ఒక సిక్కు మహారాజు చేసిన ప్రధానమంత్రి గారు. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని అందరం ఇక్కడ వారికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది.